మన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకి కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు సాల్మన్ పాల్ గారు ప్రార్థనలో ఆరంభిస్తారు. Heavenly Father, we come to you in a humble heart, God. This day, God, we remember you and we come to you with a humble heart. Bless us in every aspect of our life, God. As we listen to this word, God, this word go into our mind and flourish us, God. When we worship you, let the great hand of the God come over each and every person who is attending this meeting, God. Let the great blessings of each and every person bless them. Open their hearts so that when they listen, that word of God go into their hearts and flourish in their hearts, God. Let the blessings of God come on each and every person. I love God in the name of Lord Jesus, I pray. Amen. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఆన్ చేసుకోండి. మీరు పెట్టుకున్నటువంటి ఆ యొక్క ప్రస్తుతమైన రొట్టె ద్రాక్షారసమే, అది కూడా కనబడేటట్టుగా పెట్టుకోండి. అది ఇంకా ఆయన శరీరంగా మార్చబడలేదు. ఇప్పుడు మీరు ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని ఇంకా మార్చబడలేదు. ఇప్పుడు మీరు ఆ ద్రాక్షారసము, ఆ యొక్క రొట్టె అనేటువంటి వాటిని మీరు ఎదురుగా పెట్టుకొని ఓపెన్ చేయండి. వీడియోస్ ఓపెన్ చేయండి. ఎందుకంటే వీడియోస్ ఓపెన్ చేస్తే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మా ప్రార్థన సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. కాబట్టి మనందరము కలిపి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విజ్ఞాపన ద్వారా సమస్తము పరిశుద్ధపరచబడుతుంది. ఆయన యొక్క శరీరముగా, ఆయన యొక్క రక్తముగా మార్చబడుతుంది. కాబట్టి మీరు ఏదో చీకట్లో కూర్చున్నట్టుగా ఆ వీడియో ఆన్ చేయకుండా, సాయంత్రం పూట కదా, పొద్దున పూట అయితే ఏదో నైట్ డ్రెస్ అంటారు, రకరకాల ఉంటారు, పనులు చేసుకుంటారని అనుకోవచ్చు. ఇది ఈవినింగ్ సమయంలో మీరంతా కూడా ఫ్రెష్ గా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వీడియోని ఓపెన్ చేయండి. చేసుకున్న తర్వాత ముందుకు కొనసాగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. మనం అనుకున్న ప్రకారంగా ఈ దినాన మనము ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును తిని త్రాగి, ఆయన శరీరములో మనం పాలి భాగస్థులయ్యి, ఆయన పరిశుద్ధ రక్తంతో కడుగబడి, ఆయన రాజ్యములో, నిత్య రాజ్యములో చేరి ఒక గొప్ప భాగ్యము ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు తెలిసి కరోనా వల్ల వాళ్ళ చర్చిలకి వెళ్ళలేకపోయారు, వాళ్ళు తీసుకోలేకపోయారు. దేవునికి దూరం అనేటువంటిది లేదు. మీరంతా కూడా రెండు గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ప్రార్థన చేసి అక్కడ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి మరి ఇక్కడ ప్రార్థన చేసి అక్కడ స్వస్థపరుస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన మహిమ అక్కడ కూడా కనబరచబడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు అదే ప్రార్థన విజ్ఞాపన మనం చేసినప్పుడు మొత్తం కూడా ఆయన శరీరం, నీ దగ్గర ఉన్న ఎదురుగా ఉన్న రొట్టె ఆయన యొక్క శరీరం అవుతుంది. నీ ఎదురుగా ఉన్న ద్రాక్షారసము ఆయన యొక్క రక్తం అవుతుంది. ఇక మనం ప్రార్థన చేసుకొని కొన్ని పాటలు పాడుకొని దేవుణ్ణి స్తుతిస్తూ అటు తర్వాత మళ్ళా మామూలుగానే వాక్యము విని
అప్పుడు అందరము కూడా మీ స్థలములలో చేతులు మీరు తీసుకోబోతున్నటువంటి ఆ శరీరం మీద అలాగే ఆ రొట్టె మీద ఆ ద్రాక్షారసం మీద మీరు చేతులు పెట్టండి. మీ పరిశుద్ధమైనటువంటి చేతులు దాని మీద పెట్టండి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ముగ్గురు సేవకులైనటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తారు. అంటే అది మార్చబడటానికి, పరిశుద్ధపరచబడటానికి. ఎందుకంటే ప్రార్థన విజ్ఞాపనల ద్వారా సమస్తము పరిశుద్ధపరచబడును అనే లేఖనాన్ని మనం నమ్మాం కాబట్టి ఖచ్చితంగా అది పరిశుద్ధపరచబడుతుంది. అది యేసు రక్తంగా మార్చబడుతుంది. అది ఆయన యొక్క శరీరముగా మార్చబడుతుంది. అయితే ఏ శరీరముగా మార్చబడుతుంది, ఏ రక్తంగా మార్చబడుతుంది అనేటువంటిది ముందుకు వెళ్ళినప్పుడు, ప్రభుత్వమైనప్పుడు తెలుసుకోవచ్చు. మీరు ఏ శరీరాన్ని తింటున్నారు, ఏ శరీరము మీకు ఇవ్వబడింది అనేటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి. అది తెలియకపోతే ఏమవుతుందంటే మీకు ఆ వివేచన అనేటువంటిది లేకుండా కొంతమంది ఇది సాదృశ్యం అని చెప్పడం వల్ల మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని తింటలా, ఆయన యొక్క రక్తాన్ని తాగట్లా. సాదృశ్యము అంటే నిజస్వరూపము కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పాడు. ఇంకా దాంట్లో సాదృశ్యం లేదు, అది నిజస్వరూపమే. అయితే అది ఆత్మ సంబంధమైనటువంటి విధానము దాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు విశ్వసించండి, ఖచ్చితంగా ప్రార్థన విజ్ఞాపన ద్వారా అది పరిశుద్ధపరచబడుతుందని విశ్వసించండి. మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయన కలువరి శిలువలో చేసిన యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన రక్తము చిందించినటువంటి విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన శరీరము చాలుగా దున్నబడినటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు ఆయన దున్నబడ్డాడు, ఎందుకు ఆయన శరీరము చాలుగా దున్నబడింది, ఎందుకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు మీ పాప భారమునే ఆయన మోస్తూ ఉన్నారు కనుక మీ దోషములను, మీ అతిక్రమణలను, మీ పాపములను ఇది తీసుకోక ముందే దేవుణ్ణి స్తుతిస్తున్న సమయంలో అవన్నీ కూడా మీరు ఒప్పుకొని శుద్ధి చేయబడాలి. అప్పుడు శుద్ధి చేయబడిన తర్వాత ఆయన పరిశుద్ధ రక్తాన్ని, ఆయన శరీరాన్ని మీరు తినాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరు గ్రహించండి, మీకు ప్రతిదీ వివరంగా చెప్పబడుతుంది. దాని ప్రకారంగా మీరు ముందు కొనసాగండి. మాకు ఇంతకుముందు ఇలా చేసేవాళ్ళు సార్, మా సంఘాల్లో ఇలా చేశారు, ఇవన్నీ పక్కన పెట్టండి. పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నటువంటి దైవ సేవకులు మీ మధ్యలో ఉన్నారు. వారు మీకు పరిశుద్ధాత్మ ఏమైతే తెలియజేశారో దాన్ని మాత్రమే మీకు వివరించడానికి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అది పరిశుద్ధపరచబడుతున్నాయి. కాబట్టి మీరు అయోగ్యముగా దాన్ని తినకుండా ఖచ్చితంగా మీరు అది పరిశుద్ధపరచబడిందని మీరు విశ్వాసంతో దాన్ని కనుక తిన్నట్టయితే మీరు ఆయన శరీరంలో సభ్యులవుతారు. ఆయన రక్తం మిమ్మల్ని కడిగి శుద్ధి చేస్తుంది. దానికోసమే ఈరోజు మనం ఆయన శరీరంలో పాలిభాగస్సులు అవ్వాలని, ఆయన పరిశుద్ధ రక్తంలో మనము పాలు పొందాలని, అలా పాలు పొందినటువంటి వాళ్ళకి నిత్య జీవం ఉందని, ఆ నిత్య జీవం పొందుకున్నటువంటి వాళ్ళని అంచెదిన ముందు చనిపోయినా కూడా ఆయన లేపుతానని వాగ్దానం చేశాడు. కాబట్టి దాని కొరకు మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా నిర్గమకాండం 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాల పర్యంతము దానిలోనిది ఏదియు మిగిలింపకూడదు. ఉదయకాల పర్యంతము దానిలోనిది ఏదియు మిగిలింపకూడదు.
ఉదయకాల పర్యంతము దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయబడాలి. కాబట్టి ఇక్కడ మీరు తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు మీరు ఆయన యొక్క శరీరము అని చెప్పబడినటువంటి ఆ రొట్టెని, ద్రాక్షారసము ఆయన యొక్క రక్తము అని చెప్పబడిన దాన్ని విస్తారంగా తీసుకొని పెట్టుకున్నారనుకో, దానివల్ల అది మీకు మొత్తం కూడా మీరు తాగేయాల్సి వస్తుంది. దాని మొత్తాన్ని కూడా మీరు తినాల్సి వస్తుంది. ఈ రాత్రి మీరు తినేసేయాల్సి వస్తుంది. అందుకని మీరు లిమిటెడ్ గా, మీరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సరిపోయినంత వరకు మీరు నిలబెట్టుకుంటారు, మీకు ఈజీ. లేకపోతే ఒక పెద్ద మగ్గు తీసుకొచ్చి చాలా పెట్టుకుంటే దాన్ని మరి మిగిలించకూడదు. అది పరిశుద్ధమైనటువంటిది కనుక ఎవరు కూడా దాన్ని మిగిలించడానికి ప్రయత్నము చేయకండి. అది మొత్తం మీరు తినేసేయాలి, అది మొత్తం తాగాలి. ఎవరైతే బాప్తిస్మము తీసుకున్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మీరు దీన్ని ఆచరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మన మధ్యలో ఉన్న వర్షశ్రీ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రములు 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 నాయన. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ పాద సన్నిధికి వస్తున్నాం దేవా. ముఖ్యంగా నా తండ్రి నీ పునరుత్థాన దినమున ప్రభు నీ శరీరమును జ్ఞాపకమును జ్ఞాపకం చేసుకోవడానికి అయ్యా మీరు ఇచ్చిన కృప కొరకే కరుణాని కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పస్కా పశువు బలిగా తండ్రినైనా ఆనాటి కాలంలో తండ్రి ఒక నిబంధనను వారికి ఏర్పాటు చేస్తావు నా తండ్రి. అది ఉడికికుండా ఉండాలని, అది ఖచ్చితంగా ఆ రోజే కంప్లీట్ చేయాలని కాల్చుకుని ఏ విధమైతే నిబంధన ఉందో ఆ నిబంధనను కూడా మీరు ఒకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే తండ్రి మా కొరకు ప్రభు సిలువలో బలి అర్పణగా నీవు అర్పించుకుని నీ రక్తము ద్వారా మా అందరికీ కూడా తండ్రి పాప విమోచన పాప క్షమాపణ కలిగి చేసామని మీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నిజముగా స్తుతులకు అర్హుడవు, స్తోత్రములకు పాత్రుడవు అయ్యా నా తండ్రి. నువ్వు భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా పరిశుద్ధపరచడానికి నీ రక్తం ఉందని ప్రభా నీ వాక్యం కొలసీ పత్రిక 2:19 ఉన్నట్లుగా తండ్రి నీకు స్తోత్రములు నాయన. అవును ప్రభా, భూమి మీద ఉన్న కానీ సమస్తము చోట అదృశ్యమైనవి దృశ్యమైనవి ప్రతి ఒక్కటి కూడా నీ రక్తం శుద్ధి చేస్తుందని ప్రభా వాక్యం సెలవిస్తుంది నాయన. అదే రక్తాన్ని ప్రభా ప్రతి ఒక్కరి పాపాన్ని కూడా శుద్ధి చేయడానికి వచ్చిందని, భయంకరమైన చీకటి అగాధములు అంధకార శక్తుల మధ్య మేము ఉన్నప్పుడు తండ్రి నైనా నీ నామములో నీ రక్తము ద్వారా మమ్మల్ని విడిపించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావని ప్రభు అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాదు కానీ తండ్రి అయ్యా అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి అయ్యా నా తండ్రి నీ కుమారుని యొక్క గుణాతిశయంలో ప్రచారము చేయనితముగా నీ వంశముగాను అయ్యా యాచక సమూహముగాను తండ్రి ప్రజల నీ సొత్తుగాను ప్రభు ఈ రక్తము ద్వారా మమ్మల్ని సమకూర్చుకున్నావు తండ్రి. నీ వందనాలయ్యా. నిజము తండ్రి ప్రభు ఈ రోజు మేము విడుదల పొందుకుని స్వతంత్రులుగా మేము జీవిస్తున్నామంటే నీ రక్తమే తండ్రి. అటువంటి రక్తాన్ని ప్రభు మీ సంధిలో జ్ఞాపకం చేసుకుందాం. మీ రక్తము ద్వారా ప్రతి ఒక్క విషయంలోనూ పరిశుద్ధపరచబడుతుంది అయ్యా. ఆనాటు ప్రభు తండ్రి నేను ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రతి వస్తువు కూడా తండ్రి రక్తంతో పరిశుద్ధపరచారు నైనా. ఆ పరిశుద్ధ మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అలాగే తండ్రి ఇప్పుడు కూడా మా హృదయ అంతరంగాల్లో ఏది ఉన్నా కానీ ప్రభు మీ సన్నిధిలో ఒప్పుకుని అయ్యా మేము ఒకేలా అతిక్రమంలో దోషంలో ప్రభ పాపములు కానీ ఏమైనా చేసి ఉన్నామని మాకు జ్ఞాపకం వస్తే అది ఈ క్షణమే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకుని మీ రక్తంలో మీ శరీరంలో తండ్రి మేము పాలు పొందుకోవడానికి అయ్యా ఈ అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాను. ప్రపంచం అంతా కూడా తండ్రి దేశం అంతా కూడా నైనా ఈ అవకాశాన్ని కోల్పోయిందేమో కానీ ప్రభు మాకైతే మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి అది పూర్ణముగా నీ శక్తి ప్రభు నీ రక్తం అని నీ శరీరం అని మేము భావించి అయ్యా నీ వాక్యంలో ధ్యానించి తండ్రి అయినా ఆ యొక్క రక్తాన్ని ప్రభు మేము తీసుకోవడానికి సిద్ధపడుచుండగా అయ్యా మీ ఆత్మచేత ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించి మీరే మహిమ పొందుకోమని అయ్యా వాక్యం ప్రకటించిన దైవజనుని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మతో నింపి మీరు మాతో మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరి మీద మీ అభిషేకాన్ని నిలిచి ఉండనివ్వండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ యొక్క గొప్ప మేలులో ప్రభ గొప్ప అద్వితీయమైనటువంటి గొప్ప ఆనందాన్ని ప్రభ నీ శరీరము రక్తం ద్వారా ప్రతి ఒక్కరు పొందుకున్నట్లుగా సహాయం చేయమని మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఇప్పుడు ఇక మనము దేవుణ్ణి స్తుతించే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్తుతించేటువంటి ఆ సమయానికి ముందు దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఒక నిగూఢమైనటువంటి సత్యాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నారు. చాలా మంది ఈ శరీరము గురించి ఈ రక్తము గురించినటువంటి అవగాహన లేకుండా ఉన్నారు. అసలు ఈ శరీరం ఏమిటి, ఈ రక్తం ఏమిటి అనేటువంటి విషయాలు కొన్ని అంటే
కొంచెం సేపు మాత్రమే ఆ మర్మాన్ని మాత్రం మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సేవకులైనటువంటి వాళ్ళు దీని గురించినటువంటి ప్రార్థన లేదా వాక్యం చదవడం అనేటువంటిది చెప్తారు. ఇక్కడ అనుభూతమైనటువంటి సత్యం ఏమిటి అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం దాకా చదవండి. భోజనము చేయుచుండగా ఆయన భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టుకొని ఆయన ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను. ఇది నా శరీరము అని చెప్పాడు. మరియు ఆయన గిన్నె పట్టుకొని ఆయన గిన్నె పట్టుకున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఇది నా రక్తము. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. నా తండ్రి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ రొట్టె, ఈ ద్రాక్షారసము లేదా ఆ గిన్నెలో ఉన్నటువంటిది ఆయన చనిపోవుటకు ముందు, ఆయన ఇంకా వాళ్ళకి అప్పగించబడక మునుపు వాళ్ళకి ఇచ్చాడు. అప్పగించబడిన తర్వాత ఇచ్చాడా? అప్పగించబడక ముందు ఇచ్చాడా? ముందుగానే వాళ్ళ గదిలోకి వెళ్ళి కూర్చొని వాళ్ళకి భోజనము కొరకు అక్కడ కూర్చున్న తర్వాత అప్పుడు ఆయన ఒక రొట్టె తీసుకొని ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. అదే రీతిగా ఆయన యొక్క శరీరం అని ఆ గిన్నెలో దాన్ని అది నిబంధన రక్తం అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అనేకుల కొరకు చిందింపబడబోతున్నటువంటి ఆ యొక్క రక్తము ఇప్పుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన శరీరము రక్తం ఇవ్వాలంటే చనిపోయిన తర్వాతలా చనిపోక ముందా? మరి చనిపోక ముందే ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని ఆయన ఇచ్చాడు అంటే అది ఏ రక్తమై ఉంటది, ఏ శరీరమై ఉంటది? ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి మనకి ఏ రీతిగా అయితే మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి ఇంతకుముందు తెలుసుకున్నాం. 3 రకాలైనటువంటి శరీరాలు మనకు ఉన్నాయి. క్లుప్తంగా చెప్తాను. ఒకటి ప్రకృతి సంబంధమైన శరీరము, రెండవది ఆత్మ సంబంధమైన శరీరము. ఈ 2 ఇప్పుడు ఉన్నాయి. తర్వాత ఇది మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చబడుతూ ఉంది. తర్వాత ఇది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 మీరు చూస్తారు. ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరం అనేది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరము హెబ్రీ 10:5 ప్రకారంగా అది అమర్చబడినటువంటి శరీరము. మన వంటి శరీరమే, మనుషుని యొక్క ఆకారములో ఉన్నటువంటి శరీరమే. మీరు కనుక చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7, 8 వచనాలు కనుక చదివితే మీరు మనుషుని పోలికగా పుట్టి ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. అట్లానే రోమా 8:4లో పాప శరీర ఆకారములో. కాబట్టి ఆయన పాప శరీరము కాదు, పాప శరీర ఆకారము కలిగినటువంటిది. అది హెబ్రీ 2:14 చదివితే రక్త మాంసములు కలిగినటువంటి శరీరం. ఈ శరీరము ఎక్కడి నుంచి వచ్చింది?
అమర్చబడింది, కానీ పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి శరీరం. గమనించాలి, పరలోకము నుంచి వచ్చినటువంటి శరీరము అది మన శరీరాకారంలోనే ఉంది. అది ఈ వాక్యానికి ఆ శరీరం ఏమైంది? అమర్చబడింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ రక్తమాంసములు కలిగినటువంటి శరీరము కలిగినటువంటి వాడు ఉన్నాడు. ఆయనలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి శరీరం ఉన్నది. అది మహిమా శరీరముతో కలిగి ఉంది. మనకి ఆయనకి తేడా ఏంటి? మనకి ప్రకృతి సంబంధమైన శరీరము మనకుంది, అమర్చబడినటువంటి శరీరము ఆయనకు ఉంది. మిగతా ఆత్మ సంబంధమైన శరీరము కానీ మహిమా శరీరం అనేటువంటిది కానీ ఆయనకి 2 కలిపి ఉన్నాయి, 3 కలిపి ఉన్నాయి. మనకైతే ఆత్మ సంబంధమైన శరీరంగా మార్చబడి అటు తర్వాత మహిమా శరీరముగా మనం మార్చబడుతూ ఉంటాము. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇప్పుడు మీరు లేఖన భాగాన్ని చదివితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16, 17 వచనాలు కనుక చదివితే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇప్పుడు మొదటి కొరింథీ 12, 13 వచనాలు చదవండి. మనమందరం అనేక మందిగా ఉన్నాము, కానీ ఒకే శరీరాన్ని తింటున్నాము, ఒకే రక్తాన్ని త్రాగుతున్నాము. అయితే ఈ శరీరము ఏ రూపంలో ఉంది, ఆ రక్తము ఏ రూపంలో ఉంది, నువ్వు తినేటువంటిది అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఎలాగో శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో, ఎలాగో శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఆమేన్. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను చేసి వారమైతిమి. కాబట్టి ఇప్పుడు మీరు తింటున్నటువంటి ఆ శరీరము, క్రీస్తు యొక్క శరీరము ఆత్మ సంబంధమైనదా, ప్రకృతి సంబంధమైనదా? కాబట్టి ఇప్పుడు ఒక ఆత్మ యందే మనం బాప్తిసం పొందుతున్నాము, ఒక ఆత్మనే పానము చేస్తున్నాము, ఒక ఆత్మ ద్వారానే ఆయన యొక్క శరీరాన్ని మనము తింటున్నాము. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క శరీరము అమర్చబడినటువంటి శరీరం ఏదైతే ఉందో, రక్త మాంసములు కలిగినటువంటి శరీరము, అది కలువరి శిలువ మీద కొట్టబడింది. ఆయన గాయపరచబడ్డాడు. ఆయన శరీరము చాళ్ళుగా దున్నబడింది. కానీ ఆయన చాళ్ళుగా దున్నబడక ముందే, ఆయన శిలువ వేయబడక మునిపే, ఆయన చనిపోక మునిపే శిష్యులైనటువంటి వాళ్ళని కూర్చోబెట్టి, భోజనమునకు కూర్చోబెట్టి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని తిని త్రాగండి అని చెప్పారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరును ఆయన ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని తినబోతున్నారు. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రక్తమును మీరు తాగబోతూ ఉన్నారు. అది మీరు అలాగ విశ్వసించని ఎడల అది మీ దృష్టికి ఒక్క రొట్టె మాత్రమే, అది మీ దృష్టికి ఒక్క ద్రాక్షారసము మాత్రమే. కాబట్టి ఇప్పుడు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఈ రొట్టె ఆయన ఏం చేశాడు? కృతజ్ఞతలు చెల్లించాడు.
రొట్టె తీసుకొని విరిచి కృతజ్ఞతలు చెల్లించి దాన్ని ఇరిచి వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఆయనకి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించినప్పుడు మన యొద్ద ఉన్నటువంటి ఆ రొట్టె ఆయన యొక్క శరీరము, ఆత్మ సంబంధమైన శరీరముగా మార్చబడుతుంది. నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ ద్రాక్ష రసము ఆయన యొక్క రక్తముగా మార్చబడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 12వ వచనం కనుక చదివితే 13వ వచనాన్ని కనుక మీరు చదివితే, దేవుని మూలంగా పుట్టిన వారు రక్తమున వలననైనను శరీరేచ్ఛ వలన మనుషేచ్ఛ వలన పుట్టిన వారు కారు. కాబట్టి ఆత్మ సంబంధముగా నీవు జన్మించావు. కాబట్టి ఆత్మ సంబంధంగా జన్మించిన నీవు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము పొందాడు. మరి ఇక్కడ శరీరములో, ఇక్కడ ఉన్నటువంటి శరీరం, అమర్చబడినటువంటి శరీరం మొత్తం వల్ల ఏమైపోయింది? రక్తము కార్చబడింది. ఆయన యొక్క శరీరం అని చెప్పబడినటువంటిది కూడా చాలుగా నిలబడింది. కానీ ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ రక్తము, ఆత్మ సంబంధమైనటువంటి ఆ రక్తము తీసుకొని ఆయన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, తన స్వరక్తము వలన ఆయన ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ శరీరము, ఈ ఆత్మ సంబంధమైన ఈ రక్తము నువ్వు తిని త్రాగుట వలన ఇప్పుడు ఆయన శరీరము నీలో ఉంది, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రక్తము నీలో ఉంది. కాబట్టి ఇప్పుడు నీవు కూడా పరిశుద్ధ స్థలములోనికి పోవటానికి అర్హతను పొందావు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనమంతా కూడా ఈ దినాన ఆత్మ సంబంధమైన ఆయన శరీరాన్ని తినబోతున్నాం. అందుకని అయోగ్యముగా దాన్ని తినకండి, వివేచించకుండా తినకండి. అది క్రీస్తు యొక్క శరీరం అని మీరు వివేచించాలి. అది క్రీస్తు యొక్క రక్తం అని మీరు వివేచించాలి. కాబట్టి మీరు మీ నడుములు కట్టుకోవాలి, సత్యమనే దట్టి కట్టుకోవాలి, సమాధానం అనేటువంటి సిద్ధ మనసు మీరు కట్టుకోవాలి, వాక్యం అనేటువంటి ఆ కర్రను మీరు చేతబట్టుకోవాలి. ఆయన యొక్క పస్కా బలి పశువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగాలి. దేవుడి వాక్యమును మీ హృదయములో ఫలింపులోనికి తీసుకొని వచ్చునుగాక. ఆమేన్. ఇక ఇప్పుడు మనము దేవుణ్ణి స్తుతించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఈ స్తుతించేటప్పుడు మీరేం చేస్తారంటే, మీ దోషములు, మీ అతిక్రమణలు, మీ పాపములు ఆయన సన్నిధిని ఒప్పుకోండి. నీకు తెలియకుండా ఎన్నో జరిగి ఉంటాయి. నేను పవిత్రుని, నేను పరిశుద్ధుని అని మీరు అనుకుంటే పొరపాటు పడతారు. కాబట్టి ఆయన సన్నిధిలో మీరు సమస్తము ఒప్పుకొని ఆయన సన్నిధిలో పవిత్రపరచబడండి. ప్రతి ఒక్కరూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించండి. అప్పుడు ఆయన యొక్క శరీరము మీకు దొరుకుతుంది, ఆయన యొక్క రక్తము మీకు దొరుకుతుంది. ఎవరైతే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుతున్నారో వారు నిత్య జీవము కలిగినటువంటి వాడుగా ఉన్నారు. అంత్య దినమున వారిని లేపుతాను అని చెప్పారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అంత్య దినమునందు లేపబడాలి. లేపబడిన మీరు పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి. కాబట్టి మీరు ఆ యేసు రక్తం ఇప్పుడు తీసుకోబోతున్నారు. యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరము తింటున్నారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను, మీకు కనబడుతుంది అదే, మీ ఎదురు కనబడుతుంది, రొట్టె కనబడుతుంది, ఒక ద్రాక్షారసం కనబడుతుంది. కానీ అది ఆత్మ సంబంధమైనటువంటి శరీరం అని, అది ఆత్మ సంబంధమైన రక్తం అని ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. అది ఎలా మార్చబడుతుందంటే, నీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా. పరిశుద్ధులైనటువంటి వాళ్ళు ప్రార్థన చేసిన, దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎవరికైతే దేవునికి నరునికి మధ్య అడ్డముగా, దోషములు అడ్డముగా లేకుండా వారి మొర సరాసరి ఆయన ఆలకిస్తున్నటువంటి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అది పరిశుద్ధపరచబడుతుంది.
నీవు ఆయన శరీరమును రక్తమును తాగేవాడు ఉన్నావు, నిత్యజీవుడు అనేక విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఇక మనము దేవుణ్ణి స్తుతించేటువంటి కార్యక్రమంలోకి వెళ్దాము. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర, నేను ఇందా చెప్పాను, దీన్ని మిగిలించకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? మీకు సరిపోయినంత పెట్టుకోండి. దాన్ని రేపు ఉదయం దాకా ఉంచకూడదు. ఆ రాత్రియే మీరు దాన్ని తినాలి. పగలు తినడానికి కుదరదు. అసలు అది ఉంచడానికే లేదన్నప్పుడు మీరు పగలెట్ట తింటారు? వైలేషన్ అవుతుంది. ఎందుకంటే 33వ అధ్యాయం చెప్తాడు, నేను రాత్రికి పగలకి నేను చేసిన నిబంధన ఎవడైనా భంగంగా చేస్తే దావీదు సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేయనటువంటి వాడు ఉండకపోవునన్నాడు. ఒక భీకరమైనటువంటి మాట చెప్తున్నాడు ఆయన. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? డిసెంబర్ వచ్చింది, 31 అనగానే అర్ధరాత్రి పగలైపోయినట్టుగా ఫీల్ అవుతుంది. ఎంత ఘోరం చేస్తున్నారు చూడండి. పగలు పగలే, రాత్రి రాత్రి. ఆ సబ్జెక్టు గురించి నీకు ఒకసారి చెప్తాను ప్రభుత్వం. కాబట్టి ఈ అప్పగింపబడిన రాత్రి, ఆయన ఇంకా అప్పగింపబడుతున్నాడు. ఆ రాత్రి ఆయన ఒక రొట్టె తీసుకున్నాడు, ఇది నా శరీరము అని చెప్పాడు. ఆయన ఒక పాత్ర తీసుకున్నాడు, ఈ గిన్నెలో ఉన్నటువంటిది నిబంధన రక్తము అని చెప్పాడు. ఆ శరీరం అది నా రక్తము త్రాగినటువంటి వాడు నిత్యజీవుడు. కాబట్టి ఇక మనమంతా కూడా దేవుని సన్నిధిలో స్తుతి స్తోత్రములు చెల్లించుదాం. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు తెరవండి, మీ హృదయాలు చించండి. ఎవరు కూడా అయోగ్యంగా తీసుకోవచ్చు దయచేసి. ఎందుకంటే ఖచ్చితంగా అది ఆయన రక్తంగా మార్చబడుతుంది, ఆయన శరీరముగా మార్చబడుతుంది. మీరు ఆ వివేచన లేకుండా ఎవరు కూడా దయచేసి తినద్దు. మీరు ఒకవేళ శుద్ధి గనక చేసుకున్నట్టయితే, వాస్తవంగా అయితే ఈ ప్రభురాత్రి సంస్కారం అనేటువంటి మీరు చేయకముందు మీ పాదములు ఒకరి పాదములు ఒకరు కడుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం అనేటువంటిది మరి మనకి ఇక్కడ మరి కుదిరే పరిస్థితి కాదు. అయినా సరే ఎవరన్నా చేస్తే సంతోషం, దేవునికి మహిమ కలుగునుగా. కానీ ముందుగానే మేము చెప్పుండాల్సింది, అది మీకు చెప్పలేదు. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా మీరు ప్రభురాత్రి సంస్కారానికి తీసుకునే ముందు మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కొని అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన శరీరాన్ని రక్తాన్ని మీరు తినికి రాగాలి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఆడియోలు ఓపెన్ చేయండి. వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభు. ఆకాశం మహాకాశాలు సూచించిన నా తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రములు అన్న ప్రభా. ఈ యొక్క పూర్వద్దానం దినమునైనా ప్రభా, సాయంత్రం సమయ కాలంలోనైనా ప్రభా, నీ సన్నిధిలోనైనా ప్రభా తండ్రి ప్రభావం మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. నీకు వాక్యము విని ఉన్నాం నైనా ప్రభా. నైనా నీ శరీరంలోనైనా ప్రభా పాలిభాగస్లు అవటానికి, నైనా నీ రక్తంలో పాలిభాగస్లు అవటానికి నైనా ఇచ్చిన ధన్యతను బట్టి ప్రతి బిడ్డని మీరు దర్శిస్తున్నందుకు నీకు వందనాలు, మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు నైనా, వాళ్ళని పరిశుద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలైనా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నావు నైనా ప్రభా. ఉతక స్నానం చేయించి నైనా ప్రభా, నీ తండ్రి ప్రభా, నీ యొక్క నైనా ప్రభా రాకడ కొరకు మీరు నైనా ప్రభా సిద్ధపాటు చేస్తున్నాం విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన దర్శించే దేవుడివి నాయన, మాట్లాడే దేవుడివి నాయన ప్రభా. నాయన మా ప్రతి బిడ్డలతో మాట్లాడాలి నాయన ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఈ యొక్క నైనా రొట్టెని శరీరంగా మారుస్తున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభా. నీ నాయన ఈ ద్రాక్ష రసాన్ని నీ రక్తంగా మారుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఆ దినము నాయన ప్రభా, నాయన మీరు రొట్టె విచ్చినప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడిందని నీ వాక్యం చెప్తుంది నాయన ప్రభా. ఆ దినము మళ్ళీ నాయన ప్రభా ప్రతి బిడ్డకు వచ్చును గాక నాయన ప్రభా. నేను చూచే భాగ్యము, నీ మహిమను చూచే భాగ్యము ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం నాయన ప్రభా. నాయన ప్రభా, నీ వాక్యము ద్వారా నాయన ప్రభా మీరు మళ్ళీ ఒక్కసారి మీరు మాట్లాడుతున్న విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నీ రాకడ కొరకు నాయన ప్రభా, నాయన
సిద్ధపాటు మనసు కలిగి నాయన ప్రభా నాయన నీ కొరకు జీవించే భాగ్యం నాయన ప్రభా నీ యొక్క సువార్త ప్రకటించడానికి నాయన ఎంతో మంది నశించిపోతున్నారు నాయన. ఆ యొక్క నాయన సిలువ సందేశము అది దేవుని శక్తి అయి ఉన్నదని వాక్యం చెప్తుంది నాయన. ఆ యొక్క శక్తి గల వాక్యము ద్వారా నాయన ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ప్రతి బిడ్డని ముట్టి పరిశుద్ధపరచుమని సమస్తమంత నీ చేతికి అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ త్వరలో రానున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 సహోదరుడు సాల్మన్ పాల్ గారు 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యము ఆయన శరీరం గురించి మరి సహోదరుడు వసంత్ కుమార్ ఆయన యొక్క రక్తము గురించి షేర్ చేసుకొని చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఆ టయాన్ని అడ్జస్ట్ చేసుకొని చెప్పండి. ఓకే, వాళ్ళతోనే రక్తం గురించి మాట్లాడాడు. కొంచెం భాగం నేను అది చెప్పబోతున్నాను రక్తం గురించి. ఈ రక్తము స్టార్టింగ్ నుంచే నోహా కాలం నుంచే ఈ రక్తం చాలా ఇంపార్టెంట్. జెనసిస్ చాప్టర్ 9 వర్స్ 4 to 6 లో చూస్తే రక్తం చాలా ఇంపార్టెంట్ గా ప్లే చేసింది మనిషి జీవితంలో. ఈ రక్తం చాలా ఇంపార్టెంట్. దీనికి తప్పుగా యూజ్ చేయడమును చాలా తప్పు. ఇక్కడ జెనసిస్ చాప్టర్ 9 వర్స్ 4 to 6 చూడండి. మాంసము దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దానిని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందింపబడును. ఏలయనగా దేవుడు ఈ పాతకాలంలోన రక్తం తినడం ఈ పాతకాలంలోన ఈ రక్తం తినడం చాలా తప్పని బైబిల్ క్లియర్ గా చెప్తున్నది. ఈ రక్తము తీసుకోవడం చాలా ప్రాబ్లం. ఓకే, ఈ రక్తము మనం తీసుకోకూడదు. ఏ జంతువుకైనాను గొంతు పిసికి చంపినా దాంట్లో రక్తం ఉన్న ఆ మాంసంలో రక్తం ఉన్నా తీసుకోకూడదు అని క్లియర్ గా చెప్తున్నది. ఈ రక్తం మనం తీసుకున్నప్పుడు ఒట్టి మన దగ్గర వచ్చేది యేసు రక్తము. ఈ రక్తం ఒట్టి బలికి యేసు అప్పుడు దేవునికి బలికి యూజ్ చేసేవారు ఈ రక్తము, కానీ ఎప్పుడు మనుషులు తీసుకునేవారు కాదు. యేసు ప్రభు వచ్చిన తర్వాతే ఈ రక్తం ద్వారా మనకి శుద్ధీకరణం అవుతుంది. ఈ రక్తం ద్వారా మనకి శుద్ధీకరణ వచ్చింది. ఈ రక్తం ద్వారా మనకి విడుదల వచ్చింది. మనం చూస్తాం 1 పేతురు 1వ అధ్యాయము 18 to 19. అక్కడ చూస్తాము కి మనకి ప్రతి దాని నుంచి విముక్తి వచ్చింది. దానికి మనకి గోల్డ్ సిల్వర్తోనే కాదు, లేకపోతే డబ్బులతో కొనలేదు, కానీ మనము దేంతో రక్షింపబడేమో యేసు రక్తంతో. ఈ రక్తం చాలా ఇంపార్టెంట్ సాదృశ్యం నీ లైఫ్ లో, నా లైఫ్ లోన. ఈ రక్తము చాలా ఇంపార్టెంట్. ఈ రక్తం చాలా బ్లెస్డ్. ఈ రక్తం ద్వారా నువ్వు నాకు మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చదవండి దీనికి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగాను వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. మనం దేని నుంచి విముక్తి పొందాం? అన్నిటి నుంచి మనం క్లెన్స్ అవ్వాం. మనకి శుద్ధీకరణ వచ్చింది, అది యేసు రక్తం ద్వారా. ఈ యేసు రక్తంకి చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలా. చూడండి ఈ పాత నిబంధనలో ఒకసారి చూడండి. లెవిటికస్ చాప్టర్ 17 verse 11 లో ఉంటది. ఇఫ్ యూ యూజ్ ద బ్లడ్ ఇన్ అ రాంగ్ వే ఇట్ ఈస్ ఎ పనిషబుల్ అఫెన్స్. ఓకే, అది పనిషబుల్. ఓకే, అది మన రక్తానికి తప్పుగా యూజ్ చేయకూడదు. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ద బ్లడ్. బైబిల్ సేస్ ద సోల్ ఆఫ్ ద ఫ్లెష్ ఇస్ ఇన్ ద బ్లడ్. అక్కడ చెప్పున్నది బ్లడ్ కి మీరు యూజ్ చేసినప్పుడు, తప్పుగా యూజ్ చేసినప్పుడు మిస్యూజ్ ఆఫ్ దట్ 17:10 లో చదవండి. 17:10. మరియు ఇశ్రాయేలీల కుటుంబములలోనేమి మీలో నివసించే పరదేశంలోనేమి ఒకడు దేని రక్తము తినినను రక్తము తిను వానికి నేను విముఖుడనై జనులలో నుండి వానిని కొట్టివేయుదును. జనుల నుంచి కొట్టివేస్తారు తప్పుగా. ఇవాళ నువ్వు రక్తంగా తప్పుగా తీసివేసినప్పుడు నువ్వు జనుల నుంచి కొట్టివేస్తావు. చూసుకోండి, ఇవాళ నా సోదర సోదరి, నువ్వు ఈ రక్తం తీసుకున్నప్పుడు, ఈ రొట్టె తీసుకున్నప్పుడు నువ్వు చాలా నీ గురించి నువ్వు చాలా
దేవుని దగ్గరికి నీకు పరీక్షించుకొని నువ్వు దేవుని దగ్గరికి రావాలా. నువ్వు పరీక్షించుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అది నుంచి మంచిగా వస్తావు. ఈ రక్తం ద్వారా నువ్వు అద్భుతం పొందుతావు. ఓకే, సో చూద్దాం ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాము. జీసస్ వాక్డ్ ఇన్ విత్ ఎ బాడీ ఆఫ్ లైఫ్. ఓకే, ఆయన రక్తం ద్వారా ఆయన శరీరంలోన ఎప్పుడు సిక్నెస్, ఎప్పుడు జబ్బు అన్నట్టుగా లేదు. ఓకే, ఆయన అన్నిట్లోన బ్లెస్ అవ్వాడు. యెషయా గ్రంథం 53:5 చూడండి. ఆయన వూండ్స్ వల్ల మనకి రక్షణ వచ్చింది. బై హిస్ వూండ్స్ వి హావ్ బీన్ బ్లెస్డ్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాట పట్టుకొని మనం దేవుని దగ్గరికి రావాలా. ఇవాళ నువ్వు ఈ బ్రెడ్ వైన్ తీసుకున్నప్పుడు ఈ మాట నీకు సాదృశ్యంలో ఉండాలా. ఈ మన వల్ల ఆయన ఆ శిలువ పైన కొట్టబడాడు. నీ వల్ల, నా వల్ల, మనం చేసే తప్పుల వల్ల ఆయనకి ఆ దెబ్బలు పడ్డాయి. అది ఉండాల మనలోన. ఈ సొల్యూషన్ ఉండాలా. ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఇఫ్ యూ accept this then you will be blessed. If you are not accepting it, it's better not to take it. If you have to accept it, that because of his blood, because of his body, we have been saved. Because of him, we have been saved. 1 Peter chapter 2 verse 24 చూద్దాం. మొదటి పేతురు 2:24 చూద్దాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఆయన పొందిన గాయాల చేత నువ్వు స్వస్థతలా పొందేవు అని బైబిల్ క్లియర్ గా చెప్తున్నది. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తున్నది. ఆయన వల్ల నీకు బ్లెస్సింగ్ వచ్చింది. ఆయన వల్ల నువ్వు నీతిమంతుడిగా అవేవో. ఆయన వల్ల నువ్వు హీలింగ్ పొందేవు. ఇవాళ నువ్వు అస్వస్థతలో ఉన్నాను, దేవునికి నమ్ము. ఇంకా ఈ రక్తం ద్వారా నువ్వు బ్లెస్సింగ్ అవుతావు. ఓకేమో. లూకా సువార్త 22:19-20. పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ఇది చేయుడని చెప్పింది. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తములనైన కొత్త నిబంధన. ఇక్కడ బ్రెడ్ గురించి నేను మాట్లాడబోతున్నాను కొద్దిసేపు. ఈ బ్రెడ్ ఏంటి? ఓకే, ఈ రొట్టె ఏంటి? ఓకే, మనకి చాలా మందికి ఇవాళ డిసీజెస్ ఉన్నాయి, చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ డిసీజెస్ అండ్ సఫరింగ్స్ నుంచి మనం రిజెక్ట్ చేయడం. ఈ రొట్టె తీసుకున్నప్పుడు వీఆర్ యాక్చువల్లీ రిజెక్టింగ్. మనం దానికి రిజెక్ట్ చేస్తున్నాం. నాకు ఇంకా సిక్నెస్ ఉండకూడదు. ఐ రిఫ్యూజ్ టు రిసీవ్ ఎనీ సిక్నెస్ ఎనీ లాంగర్ అని మనం క్లెయిమ్ చేసుకోవాలా. ఈ రొట్టె తీసుకున్నప్పుడు నువ్వు అది క్లెయిమ్ చేసుకోవాలా. నాలో ఉన్న ప్రతి సిక్నెస్ నేను తీసేస్తున్నాను. బై హిస్ స్ట్రిప్స్ అంటే ఆయనకి పడే దెబ్బల వల్ల మనకి సంపూర్ణ స్వస్థత వచ్చింది అనేసి మనం అది యాక్సెప్ట్ చేసుకోవాలా. అది యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు మనలోన ప్రతి సెల్, ప్రతి ఆర్గన్, ప్రతి ఫంక్షన్ ఇన్ అవర్ బాడీ మనకి ఏంటవుతుంది? హీల్ అవుతుంది. నీలో ఉండే ప్రతి అవయవాలను హీల్ అవుతాయి. అది మనం చూసుకోవాలా. నీ హెడ్ నుంచి టో వరకు నాకు హీలింగ్ వచ్చిందని నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలా. ఆ యాక్సెప్టెన్స్ నువ్వు చేస్తున్నావా? నువ్వు అది అంగీకరించుకుంటున్నావా? నాకు సంపూర్ణంగా హీల్ చేశాడని దేవుడు నీకు సంపూర్ణంగా హీల్ చేశాడని నువ్వు అంగీకరించుకున్నప్పుడు ఆ రొట్టె తీసుకో. ఆ రొట్టెలోన నువ్వు తీసుకున్నప్పుడు ఇది అంగీకరించుకో, నాకు దీనివల్ల వచ్చింది. ఓకే, బ్లడ్ గురించి వచ్చినప్పటికీ అది ఒక కవెనెంట్. ఇట్స్ ఎ న్యూ కవెనెంట్. విత్ దిస్ కవెనెంట్ ఐ యామ్ బీ బ్లెస్డ్. దేవుడు అక్కడ బ్లెస్సింగ్ ఇస్తాడు. ఆ కవెనెంట్ వల్ల మనకి శుద్ధీకరణ అవుతుంది, మనకి విమోచన అవుతుంది, మనకి రక్షణ వస్తుంది. అన్ని మనకి బ్లడ్ ద్వారా వస్తుంది. కానీ ఈ బ్రెడ్ అనేసి ఈ బ్రెడ్ మనం తీసుకున్నప్పుడు, ఈ రొట్టె తీసుకున్నప్పుడు నీకు స్వస్థత వస్తుంది. ఇవాళ నీలోన ఎన్ని మంది అస్వస్థగా ఉన్నారో అలా అందరికీ దేవుడు ఒకే మాట చెప్తున్నాడు. ఈ రొట్టె చూసుకున్నప్పుడు నువ్వు నీకు పరీక్షించుకో. అదే రొట్టె నీకు దేవుడు ఇస్తున్నాడు. ఆయన శరీరం నువ్వు అది తిన్నప్పుడు నువ్వు ఒకటే క్లెయిమ్ చేసుకో, నాకు పూర్ణంగా స్వస్థత వస్తున్నదని. అది నువ్వు క్లెయిమ్ చేసుకో. అది నువ్వు క్లెయిమ్ చేసుకున్నప్పుడు నువ్వు
నీ లైఫ్ లోన ఆ బ్లెస్సింగ్, ఆ హీలింగ్ నువ్వు ఇవాళ చూస్తావు. ఇవాళ నువ్వు చూస్తావు. అది నువ్వు నమ్మిన వల్ల అవుతుంది. నువ్వు నమ్మిన వల్ల అది అవుతుంది. రోమన్స్ చాప్టర్ 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేవుడు పరలోకమైన దుర్నీతి మీద, అన్రైచియస్ మ్యాన్ మీద, ఏ పర్సన్ హూ ఇస్ నాట్ రైచియస్ అలాంటి వాళ్ళ మీద ఉన్నది. ఇవాళ నీ పరిస్థితి అలాగుంటే నువ్వు దేవుని పక్క తిరుగు, అవన్నీ వదిలి ఇవాళ దేవుని దగ్గరకు వచ్చి ఒక్క హంబల్ హార్ట్స్ తోని వచ్చి నీ హృదయంకి తగ్గించుకొని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు దేవుని దగ్గరకు రా. చెప్పు, దేవా నేను నా ప్రతి తప్పుకి నాకు అంగీకరించుకుంటున్నాను దేవా, నా ప్రతి తప్పు నుంచి నాకు బయటికి తీసుకుని రా దేవా, నా ప్రతి ప్రాబ్లం నుంచి నువ్వు బయటికి తీసుకుని రా దేవా, నీ రక్తం ద్వారా నాకు క్లెన్స్ చేయదేవా అన్నప్పుడు దేవుడు నీకు క్లెన్స్ చేస్తాడు. నీకు దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆయన రక్తం ద్వారా నీకు కంప్లీట్ గా క్లీన్ చేస్తాడు. జాన్ చాప్టర్ 1:29. ఆయన రక్తం నీకు ఏం చేస్తుంది? నీ ఈ సంసారంలో ఉండే ప్రతి పాపాలు నీకు శుద్ధి చేస్తుంది అని వాక్యం చెప్తున్నది. ఒకసారి చూడండి. మర్నాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోగు దేవుని గొర్రెపిల్ల. ఓకే, ఈ గొర్రెపిల్ల వల్ల has taken away all the sins of this world అంటున్నారు. ఈ ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా మన పాపాలన్నీ పోయాయని మీరు అంగీకరించుకున్నప్పుడు మీకు మీద నుంచి అన్ని పాపాలు, అన్ని శాపాలు అన్ని మీ మీద నుంచి పోతాయి. ఈ వాక్యం గురించి చూడండి. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. హెబ్రూ చాప్టర్ 10:31. ఓకే, ఇట్ ఈస్ ఫియర్ఫుల్ థింగ్స్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఎ లివింగ్ గాడ్. outside the Christ shed his blood, outside of the Christ shed blood అని క్లియర్ గా ఇక్కడ వర్డ్ లో ఉన్నది. ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పువాని ఎరుగుదుము కదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఓకే, జీవన్ గల చేతుల్లో పడడం భయంకరం. ఇట్ ఈస్ ఫియర్ఫుల్ థింగ్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సి, ఇట్ ఈస్ బెస్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్. If you fell into the hands of the fearful living God, you will be punished. Okay, so chala chodandi, Romans chapter 3:25. To whom the God hate the portions through his faith in his the blood, to declare the righteousness for the redemption of your sins for the past and the past are be forbidden to the God ane rasunadi. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా 26 చదవండి. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు బయలుపరిచాడు. ఈ రక్తం ద్వారా నువ్వు అన్నిటి నుంచి బయటకు వస్తావు. ఈ రక్తం చాలా ఇంపార్టెంట్. ఈ రొట్టె, ఈ రక్తంకి చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నది. ఇలా చాలా మాటలు నేను చెప్పేది ఉన్నది, కానీ మన దగ్గర ఎక్కువ సమయం లేదు. కానీ నేను ఏం చెప్తున్నానంటే, ఈ రక్తం తీసుకున్నప్పుడు నువ్వు ఒకటే, ఈ బ్రెడ్ తీసుకున్నప్పుడు నువ్వు స్వస్థత గురించి క్లెయిమ్ చేసుకో. ఈ రక్తం తీసుకున్నప్పుడు నువ్వు దేవుని దగ్గర క్లెయిమ్ చేసుకోకి, నాకు సంపూర్ణంగా విడుదల వచ్చింది, నాకు బ్లెస్సింగ్స్ వస్తున్నది దేవుంది. ఈ కప్ ఆఫ్ బ్లడ్ వెన్ యూ టేక్, ఓకే, సో దానిలో నా ప్రతి సిన్ పోయిందని నువ్వు అంగీకరించుకో. అలాగే రొట్టె తీసుకున్నప్పుడు నాలో నా రోగాలు పోయిందని తీసుకో. ఇప్పుడు చూస్తావు, నీలో స్వస్థత వస్తుంది, నీలోంచి పాపాలు పోతాయి, నువ్వు పరిశుద్ధంగా మారబోతున్నావు ఇది తీసుకున్నప్పుడు. అంత మాత్రమే నేను చెప్తున్నాను. గుర్తుంచుకోండి, చాలా మటుకు ఉన్నాయి బైబిల్లోన, చాలా మటుకు మనం చూసినప్పుడు, వాక్యాలు చూసినప్పుడు మనకి కరెక్ట్ గా చాలా ఉన్నది చెప్పడానికి. కానీ మనకి ఇది చదివినప్పుడు కంపల్సరీగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా లీడ్ చేస్తాడు. లీడ్ చేసినప్పుడు అనుసారంగా చదువుకొని వెళ్ళినప్పుడు నీకు దీంట్లో ఎక్కువ వెళ్ళినప్పుడు నీకు దానికి జ్ఞానం ఇస్తాడు. ఇది మనకి బోధన ఒక పర్సన్ లేడు, బోధన ఒకటి పరిశుద్ధాత్మ ఇవ్వగలదు. ఇవాళ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మకి అడుగు, దేవా నువ్వు నాతో మాట్లాడు, ఈ వాక్యాలు నువ్వు నాకు చూపించావు, ఈ వాక్యాల ద్వారా నువ్వేం మాట్లాడబోతున్నావో నాకు తెలియదు దేవా, ఈ వాక్యాల ద్వారా నాలో స్వస్థత రావాలా దేవా అని నువ్వు అడుగు. నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు, నీకు బ్లెస్ చేస్తాడు, నీకు అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకుని రాబోతున్నాడు. చూసుకో, ఈ రక్తము, ఈ బ్లడ్ తీసుకున్నప్పుడు ఇది బ్లెస్సింగ్ గా మారాలా. ఇట్ షుడ్ బి ఎ బ్లెస్సింగ్, నాట్ ఏ కర్స్. యూ షుడ్ కమ్ విత్ ఏ హంబల్నెస్ టు ద హార్ట్. నువ్వు హంబల్ చేసుకో, నీకు తగ్గించుకో, దేవుని దగ్గరికి రా,
పాప క్షమాపణ అడుగు, ప్రతిదీ క్షమాపణ అడుగు. నీకు తెలిసిన పాపాలు, తెలియని పాపాలు ఎప్పుడే క్షమాపణ అడిగినప్పుడు దేవుడు నీకు అన్నిటి నుంచి బయటికి తీసుకొని వస్తాడు. ఇవాళ నువ్వు కంప్లీట్ గా స్వస్థత పొందాలా, ఇవాళ నువ్వు కంప్లీట్ గా బ్లెస్సింగ్ పొందాలా అని నువ్వు దేవుని దగ్గర అడుగు, నీకు ఇవాళ వస్తది. నాకు నాలో ప్రతి పాపము క్షమించబడాలా అని దేవునికి అడుగు. నా ప్రతి పాపాలను క్షమించబడాలని అడుగు. కంపల్సరీ దేవుడు నీకు క్షమిస్తారు. దేవుడు ఈ వాక్యానికి దీవించను గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ముగ్గురు కూడా ప్రార్థన చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా మీ ఎదుట ఉన్నటువంటి వాటి మీద చేతులు పెట్టండి. ప్రతి ఒక్కరు చేతులు పెట్టండి. విశ్వాసంతో చేతులు పెట్టండి. పరిశుద్ధపరచబడాలి అంతే. మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నా తండ్రి, మేమందరము పాపులుగా ఉన్నందున అయా ఈ పాప కూపము నుండి మమ్మల్ని విడిపించుటకు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు రక్తమును, శరీరమును దేవా ప్రభువా, నీ ప్రణాళిక ప్రకారం నిన్ను విశ్వసించిన బిడ్డలకు అయా నీ యందు విశ్వాసం ఉంచి నాయన జీవార్థమైన మారు మనసు పొందిన మాకు మా జీవితంలో ఉన్నటువంటి పాపములను కడిగివేయుటకు నీ ఆత్మీయ శరీరమును, నీ రక్తమును నా దేవా ఆ రాత్రి నీవు సిలువ వేయబడక మునుపు మాకు దయచేసినందుకు గాను, దానిని గుర్తుగా నీవు వచ్చినంత వరకు అయా మేము పరిశుద్ధులముగా జీవించుట కొరకు ఈ రొట్టెలో నాయన ఈ యొక్క ద్రాక్ష రసములో మేము చేయి వేయచ్చు ఉండగా అయోగ్యులమై ఉండకుండా పరిశుద్ధులముగా నీ నీతిని బట్టి దేవా ప్రభు నీ ఆత్మీయ శరీరమును, నీ రక్తమును మేము తాగుచ్చు ఉండగా దీనిని మీరు దీవించి మా జీవితములలో నాయన ఆత్మీయ జీవితమును, నీకు అంగీకారమైన జీవితమును దయచేయమని ఈ రొట్టెను, ద్రాక్ష రసమును నీ శరీరముగా, నీ రక్తముగా మార్చిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Oh God, Father, we come to you in the name of Lord Jesus Christ, who bless and sanctify this bread and wine, God. God, this bread is represent your body, God. God, which we have received it. And when we receive it, that we may eat it in remembrance of yours, God. God, it will be a witness to you, God. When we eat it, by your stripes, we are healed, God. We should examine before eating, God. We come to you with a humble heart, God, that you has removed every unforgiveness from our hearts, every hatred from our hearts, every fear from our hearts, every worries in our lives, God. Any unbelief is there, that also you remove it in the name of Lord Jesus, God. God, anything which is not acceptable in your friend, remove it from us, God. God, this bread, when we take it, bless it. And, oh Lord, that they will be willing to take upon to you in the name of Lord Jesus. Always remember him
keep the commands and use it in your way, God. God, the commandments which the Lord Jesus Christ has given to us, we should obey them and live according to them. Same way, I take up this cup to you, God. God, bless this cup, God, in the name of Lord Jesus Christ, and bless his significant wine to the souls of those who drink it, God, that they will be sin-free, and your blood has shed because to make them sin-free and healthy, God. God, bless us in every aspect of their life. And in the Lord God, through your blood, Lord Jesus Christ, that you have forgiven all our sins from the past, the present, and the future, and made us completely healed from the head to toe, God. God, we should be sin-free and poverty-free in our lives. God, today I celebrate, take up the inheritance of the righteousness, and we preserve healing, wholeness, and provision. In the name of Lord Jesus Christ, we pray. Amen. 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 సర్వోన్నతుడా సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రములు దేవదూతల దగ్గర కెరూబుల మధ్య శరాపుల మధ్య 24 గంటల దగ్గర 4 జీవుల మధ్య ధవల సింహాసనాసీనుడైన నిరంతరము స్తుతి స్తోత్రములను మా ప్రియ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినమున మేమందరము మార్చుకొని ప్రభా నీ శరీరమును తిని నీ రక్తము త్రాగి నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరచు భాగ్యమును మీరు ప్రసాదించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏ ఒక్కరును విడిచిపెట్టబడకుండా నీ కృపను గ్రహించుము అయ్యా. మరి ఆ సహోదరుడు కూడా ప్రభా మరి అయోగ్యముగా తినబోతున్నాడేమో, ప్రభా అతన్ని అయా క్షమించండి, క్షమించండి, క్షమించు ప్రభా. సహోదరుతో మీరు మాట్లాడండి, నేను కాదు ప్రభా, మీరే మాట్లాడండి. కృప కలిగిన దేవా, జాలి కలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, వాత్సల్యము కలిగిన దేవా, కృపాతిశయములు కలిగిన వాడా అయా, వారిని వారు పరిశీలించుకునేలాగా ప్రతి ఒక్కరూ పరిశీలించుకొని అయా నీ శరీరమును తిని నీ రక్తము త్రాగులాగా సహాయం చేయండి. మరెవరునూ తీర్పులోకి రాకుండా విమర్శింపబడకుండా అయా నీ కృపను తెలియజేయండి. మరణకరము కాని పాపము గనక సహోదరుడైన వాడెవడైనా చేసినప్పుడు అయా వాని కొరకు మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనకి వారికి స్వస్థత చేస్తానన్నా ప్రభు, వారికి పాపమును క్షమిస్తానన్నా. ఇదిగో మేము ముగ్గురునైనా మేము ఇంకా ప్రభు ప్రతి ఒక్కరము సజీవమవుతున్నాము. ప్రతి వాని దోషములు, ప్రతి వాని అతిక్రమణలు, ప్రతి వాని పాపములు దయతో క్షమించుదని వారి తరపున మేము నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాము. మా మొర్రాలకించి ఇచ్చేసి వీళ్ళందరినీ నాయన నిరెక్కల చేత భద్రపరచున్నాను. ఇప్పుడు నీ శరీరము తీసుకొని నీ రక్తమును త్రాగుచున్నాను. వారి హృదయం జీవితములలో వారి శరీరములో మార్పుని కలగజేసి నీవు సజీవుడైన దేవుడవని, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడైన రుజువు చేయకుండా ఈ కృప అనుగ్రహించు. నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామం ద్వారా వేడుకొంచు ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. అది రొట్టె శరీరం అయిందా? శరీరం అయింది. ఎవరు సమాధానం లేదు. శరీరం విశ్వాసము ద్వారా సమస్తము పరిశుద్ధపరచబడుతున్నాయి ప్రార్థన విజ్ఞాపన ద్వారా. కాబట్టి ఇప్పుడు మీ ఎదుట ఉన్నటువంటిది ఆయన యొక్క శరీరముగా మార్చబడింది, ఆయన యొక్క రక్తముగా మార్చబడింది. అంటే ఇప్పుడు మీకు అది కనబడాలంటే మీ ఆత్మ సంబంధమైన నేత్రాలు కనుక తెరిస్తే మీకు కనపడింది. మీ ఆత్మ సంబంధమైన నేత్రాలు కనుక తెరవకుండా మామూలు నేత్రాలతో ఉంటే మీకు అది రొట్టెలాగానే కనపడింది, అది మీకు ఆ ద్రాక్షారసంలానే కనపడింది. కాబట్టి మీ కన్నులు తెరవబడినప్పుడు మీకు మీరు కళ్ళు మూసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఆయన శరీరంలా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు విశ్వాసముతో ఇప్పుడు ఆయన యొక్క శరీరమును మీరు తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు విశ్వాసముతో, ఒక్క సహోదరుడు మాత్రం యోగ్యుడిగా లేడు, తను తాను పరిశీలించుకొని అతను మాత్రం తను తాను పరిశీలించుకుని ఆలోచన చేసుకోవచ్చు. మిగతా వాళ్ళంతా కూడా
మీరు విశ్వాసం కలిగినటువంటి వాళ్ళుగా మీరు తీసుకోండి. ఆయన యొక్క శరీరము మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి మీరే ఆయన యొక్క శరీరము తీసుకొని మీ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ పంచివ్వండి. మీ అందరూ ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళు పంచివ్వండి, అర్థం చేసుకొని పంచివ్వండి. ఒకరు ఆయన యొక్క శరీరము తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అందరు తీసుకోండి. అందరూ తీసుకుంటే ప్రభా 2000 సంవత్సరాల క్రితం నాయన శిలువ మీద వేలాడి మా కొరకు మీ శరీరం అంతా కూడా చాలుగా దనబడి రక్తసిక్తమైపోయినటువంటి ఆ శరీరమును మా ప్రభు మీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ శరీరమును మాకు అనుగ్రహించారు. ఇప్పుడు ఆ శరీరమును మేము తిని ఉన్నాం మా ప్రభా. మాకందరికి కూడా మీ శరీరంలో బాలిభాగస్సులుగా చేసుకున్నందుకు చెల్లిస్తున్నాం. అదే రీతిగా మా ప్రభా ఈ శిలువ రక్తము, శిలువలోని పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కల్మషమైనటువంటి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండేటువంటి శరీరం గురించి ఆ రక్తమును ప్రభు మా ఎదుట ఉన్నది. ఆ చేరసాన్ని మీ రక్తముగా మార్చారు ప్రభా. అందుకు రక్తమును ఈ శిలువను మేము సిద్ధము చేసుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన వారి దోషముల అతిక్రమణ పాపములను క్షమించండి. ఈ పరిశుద్ధ రక్తముతో మేము వెలుగులో నడుస్తూ, నీవు వెలుగులో ఉన్న ప్రకారంగా మేము కూడా వెలుగులో నడుస్తూ అన్యోన్య సహవాసము గలవారై ఉంటూ ఈ పరిశుద్ధ రక్తంతో కడుగబడుతుంది. నీతిమంతులుగా పరిశుద్ధపరచబడుతుంది. మన సాగులాగున పరిశుద్ధ స్థలమును మేమందరము చేరున్నాం. సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క రక్తమును ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, వేయబడిన రాత్రి నా తండ్రి నీ శిష్యులను విరిచి దేవా ఇది నా శరీరమని, అట్లనే గిన్నె ఎత్తుకుని ద్రాక్షారసమును నా తండ్రి ఇది నా రక్తమని మీరు తిరిగి వచ్చినంత వరకు నాయన దీనిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాచీన రక్తము మా పాప క్షమాపణ నిమిత్తమని ఎరిగి అయోగ్యులముగా కాక పశ్చాత్తాపముతో మా పాపపు జీవితమును కొనసాగించకుండా ఉండడానికి ఇదిగో నీ శరీరమైనటువంటి ఈ రొట్టెను, నీ రక్తమైనటువంటి ఈ ద్రాక్ష రసమును తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మేము పుచ్చుకొనిస్తూ ఉండగా మమ్ములను మన్నించి నాయన ఈ పరిశుద్ధ బలలో చేయి వేయుటకు మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ గ్రూప్ ద్వారా తీసుకుంటున్న వారినందరినీ ఆశీర్వదించమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రతిమలాడి వేడుకొనొచ్చు. ఈ పరిశుద్ధతను బట్టి, నీతిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ఆ తండ్రి. ఆమేన్. ఆమేన్. పాల్ గారు మీరు క్లోజింగ్ ప్రేయర్ చేయండి. Heavenly Father, we come to you, God, as we have taken the blood of wine, God, whatever
the sickness and whatever the sins in us, God, remove it in the name of Lord Jesus. Whatever the word has gone into our life, God, that word has to become a seed, and that seed should become a flourish in our lives and become a tree, and we should be blessed in every aspect of our life, God. God, whatever the person is going through, whatever the challenges, whatever the negativeness, we cancel it in the name of Lord Jesus, God. Lord Jesus, God, cancel it. Let your power move into their lives, God. God, tonight speak to them, God, that you are there to rescue them from every aspects of their life, God. God, from today, bless them in every parts of their lives, God. God, every ways in their lives, God. God, whatever their needs, fulfill it in the name of Lord Jesus Christ, God. God, you are the God who gives us without asking, but we ask you. Plus, in this time of Corona, God, protect them in every aspect as they go to the work, as they go to the things. There should be blessing in every aspect of their life, God, and there should be a testimony in this life for you, God. God, they should bring a testimony for you, God. God, saying that there should be a great testimony that they represent you in this world, God. God, that testimony has to come in the name of Lord Jesus, God. God, I release that blessings on each and every person, God. God, today, every person, God, has to accept you and work according to those people who are sick, God. Today, I release the healing over them, God, Yes, in your name, Lord. God. God, because you heal them, heal them, heal them, God. Yes. God, Yes, the Father. sufferings are more. They have suffered a lot, God. That suffering has to go out completely in the name of Lord Jesus. You are the great God. You are the great God. Yes. We cry out to you, God. Cry out to you, God. Yes, God, you are going to bless each and every person today. By the will of God, in the name of Lord Jesus, I pray. Amen. పరలోకమందున్న మా యొక్క తండ్రి, రాజ్యము వచ్చింది. లోకమందు నెరవేరునుగా. మా దినాహారము నేడు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మీరు క్షమించండి. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ, ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగిన ప్రతి వానికి, ఇశ్రాయేలు జనాంగము జెరూసలేము మహాపట్టణమునకును ఆయన రాకడను అపేక్షించు వారికి, ఆయన నామము పెట్టబడిన ప్రతి వానికి తోడయుండి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభములు కలుగునుగాక. ప్రైజ్ లార్డ్ అండి.